మందకృష్ణ మాదిగ నాయకత్వం, వర్ధిల్లాలి మన్య శ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం. ఈ రోజు నుండి మాకు శ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు గడుస్తున్నా కానీ మేనిఫెస్టోలో పెట్టిన మాకు 4,000 నుండి 6,000 మరియు ఆసరా పెన్షన్లు చేయుతగా మార్చి 2,000 నుండి 4,000కు పెంచుతామని మేనిఫెస్టోలో పెట్టి ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు గడుస్తున్నా ఇంతవరకు పెన్షన్ ఇష్యూ కాకుండా ఎన్నో డిమాండ్లను కూడా పట్టించుకోకపోవడంతో ఎన్నోసార్లు ప్రభుత్వాలకు ప్రభుత్వ అధికారులకు ఎంఆర్పిఎస్ మరియు విహెచ్పిఎస్ అనుబంధ సంఘాలతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఎన్నోసార్లు విన్నతి చేసుకున్నా కానీ ఇంతవరకు ఈ తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మా పట్ల చిన్న చూపు చూడడమే కాకుండా మమ్మలను నట్టేయడం ఉంచడం జరిగింది. దీనికి నిరసనగా ఈ నవంబర్ 1వ తారీఖు నుండి అన్ని జిల్లాలలో సదస్సులు ఏర్పాటు చేశాము. అయినా కానీ ఈ ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ ఈరోజు అనగా నవంబర్ 18, 11, 2024 నుండి మాకు అన్నగారి ఆదేశాల మేరకు ఇదే నెల 23 దాకా రిలే నిరాహార దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాము. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి దిగివచ్చి మా యొక్క డిమాండ్లను అమలు పరచకపోతే ఇదే నెల 26వ తారీఖున అన్ని ఆసరా పెన్షన్దారులను మరియు దాంట్లోనే అఖిల పక్షాలను ఏకతాటికి తీసుకువచ్చి మేము చలో హైదరాబాద్ కార్యక్రమం కూడా నిర్వహిస్తామని ఈ నిజామాబాద్ జిల్లా నుండి వికలాంగుల హక్కుల పోరాట సమితి మరియు ఎంఆర్పిఎస్ ఇక్కడ నుంచి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతున్నది. అలాగే ఆ రోజు కూడా ప్రభుత్వం అంగీకరించకపోతే మాత్రం పోరాట దినోత్సవాన్ని పేరుతో ఇందిరా పార్కులో పెద్ద ఎత్తున ధర్నా కూడా మహాధర్నా కూడా నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము. జై వికలాంగ్. నా పేరు బీరప్ప, నేను వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్న మహా రిలే నిరాదీక్షలకు ఎంఆర్పిఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అలాగే ఎంఎస్పి మహాజన సోషలిస్ట్ పార్టీ మాదిగ మహిళా సమైక్య కూడా సంపూర్ణంగా మద్దతు ప్రకటించింది. మన రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆల్రెడీ ఒకసారి కలెక్టర్ ముట్టడి జరిగింది. పెద్ద ఎత్తున వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ సంపూర్ణంగా మద్దతు ఇచ్చింది. ఇది మీరిచ్చిన హామీ, మేము కాదు అడిగింది. మేము పోరాటం చేస్తే మీరు ఇచ్చిన హామీ సామాజిక పెన్షన్లు అన్నిట్లను 2,000 నుంచి 4,000 పెంచుతా అన్నారు. వికలాంగుల పెన్షన్లు 4,000 నుంచి 6,000 పెంచుతా అన్నారు. 11 నెలలు అవుతుంది మీరు గవర్నమెంట్ వచ్చి. ఈ డిసెంబర్ 3వ తారీఖు వస్తే మీ గవర్నమెంట్ 12 నెలలు అయిపోతుంది, సంవత్సరం అయిపోతుంది. దయచేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఇట్లా పెన్షన్లు పెంచకపోతే వికలాంగుల ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో పెద్ద ప్రోగ్రాం తీసుకొని మీ మెడలు వస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. దయచేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, కంపల్సరీ పెంచాల్సిందే. అలాగే నవంబర్ 25వ తారీఖు నాడు మేము వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో పెద్ద భారీ బహిరంగ సభ పెట్టబోతున్నాం. దానికి ఎంఆర్పిఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. అలాగే ఈ జిల్లాలో ఉన్న అందరు పెన్షన్దారులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, పెన్షన్ల కోసం జరుగుతున్న పోరాటంలో అందరూ భాగస్వామ్యం కావాలి. అలాగే మీ 2,000 పెన్షన్ ఇప్పుడు వస్తుంది, అది 4,000 పెన్షన్ ఇస్తారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇవ్వకుండా తుంగలు దొక్కుతున్న రేవంత్ రెడ్డి గారిని మెడల్ వంచాలంటే మీరు అందరూ ఇక్కడ జరుగుతున్న ఈ దీక్షలో పాల్గొనాల్సిందని విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఈ దీక్ష ఈ రోజే కాదు, ఈ నెల 23వ తారీఖు నాడు అంటే ఆ రోజు ఈ దీక్ష జరుగుతుంది. ఏ దీక్ష రోజైనా కానీ 1,000 మంది ఇక్కడికి వచ్చి రేవంత్ రెడ్డి గారి మెడల్ వంచాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మేము అది చేస్తున్నాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.